శ్రీమాత్రే నమః. మిత్రులారా, ధనవంతులు అవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదండి. అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి. గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మిత్రులారా, మీరు శ్రీకృష్ణుడి భక్తులు అయితే జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం మనకు ఎప్పుడూ కొరత అనేది ఉండదు. వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు. ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనం వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుమూలలా వ్యాపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికముగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మొదటి సంకేతం ఏమిటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుసగా కట్టి మీ ఇంట్లో ఏదైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే అది కూడా శుభ సంకేతం. మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుంది అని అర్థం మరియు మీ కుటుంబానికి మేలు కలుగుతుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావడమే శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి. రెండవ సంకేతం, రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీల మీద, ఇండ్ల మీద కూడా వాటి గూడు కట్టుకుంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చేస్తాయి మరియు తేనె పట్టు కట్టడం కూడా చేస్తాయి. పురుగులు గూడు కట్టుకోవడం, పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి. వాస్తు శాస్త్రంలో పక్షి, పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం. అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. మూడవ సంకేతం ఏంటంటే, మామూలుగా పిల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది. అందువల్లే బల్లి ఇంట్లో కనబడటం శుభ సంకేతం అనేది చెప్పాలి. మరియు పూజ గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడటం శుభదాయకం. ఒకేసారి 3 బల్లులు కనపడటం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది. దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం. అపారమైన ధనము లభిస్తుందని సంకేతం. ఇక 4వ సంకేతం ఏమనగా, మామూలుగా మన అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము. కానీ మన పెద్దలు అంటారు, అరచేతులు అరికాలు దురద పెట్టడం శుభ అశుభ సంకేతం అని అంటారు. కానీ మనము దాని విషయం అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రం, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు లేదా ధనము వలన హాని కూడా కలగవచ్చు. ఇక్కడ మనం ఏ దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం. మరియు వారికి తొందరలోనే ఎక్కడి నుండి అయినా
ధన ప్రాప్తి ఇలా కలుగుతుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 5వ సంకేతం ఏమనగా కలలో చీపురు, గుడ్లు గూబ, పిల్లన గ్రోవి, ఏనుగు, ముంగిస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 6వ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో అది లక్ష్మీదేవి ఆగమన సంకేతం. ఇక 7వ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరకు కనబడితే ఇది కూడా ధన ప్రాప్తి సంకేతం అని గుర్తించాలి. ఇక 8వ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు. గుడ్లగూబ గురించి సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రులు రాజు అని కూడా అంటారు. మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది. శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకమని మరి ఒక దగ్గర అశుభ సూచకమని అంటారు. మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధన ప్రాప్తికి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబలు చెడుగా భావిస్తే అలాంటి అభివృద్ధి ఆగిపోతుంది. ఇక 9వ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటితో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం మీరు ఉదయమే బయటికి వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనపడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నా అప్పుడు మీరు అది తొందరలోనే ధనవంతులు అవుతారు అని సంకేతం. కలలు కనడం సామాన్య విషయమే. కలలు చాలామందికి రాత్రులు కలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కొన్ని చెడు కలలు ఉంటాయి, కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి, కొన్ని భయంగా కలిగించే విధంగా ఉంటాయి. కలలో మనమే వచ్చినట్టు లేక ఊడిచే వారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధన ప్రాప్తి కలిగే సంకేతం. హిందూ మతంలో చీపురు ఎంతో విశేషమై ఉన్నది. చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు. లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. మీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధన ప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.